నమస్తే అండి. సింపుల్‌గా, టేస్టీగా పీతల ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పీతల కర్రీ చేయడం చాలా కష్టం అనుకుంటారండి చాలామంది. బట్ ఇది ఫిష్ కర్రీ కన్నా కూడా చాలా ఈజీ. దీనికోసం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్లో పసుపు, ఉప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్. నాన్ వెజ్ కర్రీలో ఏదైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అన్నీ వేసి నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి దోరగా అయ్యేంత వరకు వేగనిద్దాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ క్రాబ్ మొత్తాన్ని ఇందులో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అట్లాగే ఉడకనిద్దాం. ఇందులో మనం సపరేట్గా వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదండి. క్రాబ్లో నుంచి వచ్చే వాటరే ఇది మగ్గడానికి సరిపోతుంది. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి మన రుచికి సరిపడినంత కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఒక 5 నిమిషాల వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే మసాలా పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది ఇందులోకి వేసి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఏదన్నా సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ని వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసి అలా ఫ్రై చేసుకోండి. క్రాబ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, విటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా చాలా ఉంటాయండి. ఇందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాలు అలా వేగనిచ్చిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.